హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యుక్రెయిన్పై రష్యా సాగిస్తోన్న దండయాత్రలో హైదరాబాద్ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉద్యోగం కోసం రష్యా వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయిన 30 ఏళ్ల మహ్మద్ అఫ్సాన్ బలవంతంగా మాస్కో సైన్యంలో చేరాల్సి వచ్చింది. గతేడాది డిసెంబర్లో హెల్పర్ ఉద్యోగం ఉందంటూ మాస్కోకు తీసుకువెళ్లిన ఏజెంట్ చివరకు చేతులెత్తేశాడు. దీంతో రష్యన్ సైన్యంలో చేరి యుక్రెయిన్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో యుక్రెయిన్ దళాల దాడిలో అఫ్సాన్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీనిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బలవంతంగా రష్యా ఆర్మీలో చేర్చుతోన్న భారతీయ యువకులను రక్షించాలని కేంద్రానికి ఓవైసీ విజ్ఞప్తి చేశారు. అనంతరం మాస్కోలోని భారతీయ రాయబార కార్యాలయం అతని మరణ వార్తను ధృవీకరించింది. అసదుద్దీన్ ఓవైసీ రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన సమయంలో అఫ్సాన్ సోదరుడు ఇమ్రాన్ కూడా ఆయన వెంటే ఉన్నారు. మరోవైపు అఫ్సాన్ కుటుంబం రష్యాలో ఉద్యోగం కోసం పంపిన ఏజెంట్ను సంప్రదించడానికి ప్రయత్నిస్తోంది. కానీ అతడి నుంచి సరైన సమాధానం రావడం లేదు. అఫ్సాన్లానే మోసపోయిన రష్యన్ ఆర్మీలో చేరిన మరో హైదరాబాదీ 23 ఏళ్ల మహ్మద్ సూఫియాన్ సోదరుడు సయ్యద్ సల్మాన్ మాట్లాడుతూ, అఫ్సాన్ యుక్రెయిన్ సరిహద్దు వెంబడి చాలా దూరంలో ఉన్నాడని, ఏదైనా ధృవీకరించడం కష్టమని ఏజెంట్ చెప్పాడని అన్నారు. హెల్పర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ అతన్ని రష్యాకు తీసుకువెళ్లిన ఏజెంట్ను సంప్రదించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ధృవీకరించలేదు. యుక్రెయిన్ సరిహద్దు వెంబడి సైనిక పోస్టు చాలా దూరంలో ఉంది. వారు దేనిని ధృవీకరించలేరు అని సయ్యద్ సల్మాన్ చెప్పారు. పాతబస్తీ బజార్ ఘాట్లో నివాసముంటున్న మహ్మద్ అఫ్సాన్ సరిహద్దులో తుపాకీ కాల్పులకు గురయ్యాడు. ఉద్యోగాల పేరుతో మోసపోయిన భారతీయ యువకులు రష్యన్ సైన్యంలో బలవంతంగా చేరాల్సి వస్తోందని గతంలో ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వారిని రక్షించాలని కోరారు. తన సోదరుని వెతుక్కుంటూ మాస్కోకు వెళ్లి తిరిగి ఇంటికి తీసుకురావాలని భావిస్తున్నట్లు అఫ్సాన్ సోదరుడు ఇమ్రాన్ ఇటీవల ప్రకటించారు. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన అఫ్సాన్ రష్యా వెళ్లడానికి ముందు ఓ మెన్స్ షోరూంలో పనిచేశాడు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.